వర్గీకరణ రాష్ట్రాలది. ఇది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు. 3 దశాబ్దాల పోరాట ఫలితం అంటూ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భావోద్వేగం. ఇవన్నీ సరే, రాష్ట్రాల ముందు సవాళ్ల సంగతి పక్కన పెడితే నివురుగప్పి నిప్పిలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో అమలు ఏ మేరకు సాధ్యం? 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు వేలాడుతున్న వర్గీకరణ అంశం ఏ మేరకు పట్టాలెక్కుతుంది? అసలు వర్గీకరణ వాస్తవాలేంటి? లెట్స్ వాచ్ దిస్. సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పును ఇచ్చింది. ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు ఓకే చెప్పింది. 7 సభ్యుల ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తో పాటు జస్టిస్ బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బెలా ఎం త్రివేది, పంకజ్ మిఠల్, మనోజ్ మివ్రా, సతీష్ చంద్ర శర్మ ఆ ధర్మాసనంలో ఉన్నారు. 2005లో ఇచ్చిన ఈవి చెన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసును కోర్టు కొట్టివేసింది. ధర్మాసనంలోని ఆర్టికల్ 341కు వ్యతిరేకంగా వర్గీకరణ ఉన్నట్లుగా ఆనాటి తీర్పులో సుప్రీంకోర్టు తెలిపింది. 7 సభ్యుల ధర్మాసనం ఆ తీర్పును తోసిపుచ్చింది. అటు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేసిన రేవంత్ ఇలాంటి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పారు. వర్గీకరణ కోసం అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని చెప్పి కేసీఆర్ మాదిగలను మోసం చేశారని విమర్శించారు. మాదిగ సోదరులకు న్యాయం చేయడానికి తాము ముందుంటామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ సోదరులు ఎంతో పోరాటం చేశారన్న రేవంత్ రెడ్డి వారి పోరాటానికి తగ్గ ఫలితం దక్కిందన్నారు. ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. నిజానికి ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో అసలు ఏం జరిగింది ఓసారి చూద్దాం. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ లకు కల్పించిన రిజర్వేషన్లలో ఉపవర్గీకరణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో వర్గీకరణకు లైన్ క్లియర్ అయింది. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ 2 వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టారు. ఎస్సీలను బీసీల తరహాలో ఏబీసీడీలుగా వర్గీకరించాలనే డిమాండ్ అప్పట్లో ఉద్యమమే సాగింది. దీంతో ఉమ్మడి ఏపీలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టింది. 2004లో ఉమ్మడి ఏపీలో సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండగా 2004లో ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపై అప్పటి నుంచి వాద వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణకు మందకృష్ణ మాదిగ నాయకత్వం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటైంది. 3 దశాబ్దాలుగా తమ డిమాండ్ సాధనకు ఉద్యమిస్తుంది. ఉమ్మడి ఏపీ నుంచి ప్రస్తుతం విభజిత ఏపీ, తెలంగాణ వరకు సీఎంలందరితోనూ మందకృష్ణ ఈ డిమాండ్ను లేవనెత్తారు.
చివరగా లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు హామీనిచ్చారు. అంతేకాక కమిటీ వేశారు. ఆ ఎస్సీ వర్గీకరణపై చాలా వివాదాలు వచ్చాయి. ఎస్సీలో మాల, మాదిగలతో పాటు అనేక ఉపకులాలు ఉన్నాయి. వీటిలో రిజర్వేషన్ ఫలాలు కొందరికి ఎక్కువగా అందుతున్నాయనేది ఫిర్యాదు. దీనిని నివారించేందుకు ఏబిసిడి వర్గీకరణ చేయాలనేది ఎంఆర్పీఎస్ డిమాండ్. దీనిపై అప్పట్లో మాలోలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాల డిమాండ్ కు ముగింపు పలుకుతూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఉమ్మడి ఏపీలో గాంధీ భవన్ ఘటన, ఎస్సీ వర్గీకరణ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఎంఆర్పీఎస్ యువకులు 2008లో హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కొందరు ఆత్మహత్య యత్నం చేశారు. ఒకరు తీవ్ర కాలిన గాయాలతో చనిపోయారు. 7 సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ బెలా త్రివేది మాత్రమే ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణను వ్యతిరేకించగా మిగతా 6 సమర్థించడంతో 6:1 మెజారిటీతో తుది తీర్పు వెలువడింది. సామాజిక న్యాయం లక్ష్యంగా భారత రాజ్యాంగం దేశంలో విడిపోయి ఉన్న కులాలను చాలా శాస్త్రీయంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్సీలుగా వర్గీకరించింది. షెడ్యూల్ కులాలకు సంబంధించి అంటరానితనానికి గురవుతున్న కులాలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి వారికి రిజర్వేషన్ అవకాశాలు కల్పించింది. అయితే ఇలా కులపరంగా రిజర్వేషన్ పొందుతున్న తరగతుల్లో మాలలే అగ్రభాగాన ఉన్నారని ఆరోపిస్తూ ఈ తేడాను సవరించాలని ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తూ ఏబిసిడి కేటగిరీల వారీగా ఎస్సీలను వర్గీకరించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాలు న్యాయస్థానాలను కోరుతూ వస్తుంది. ఏది ఏమైనా చివరకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పడంతో రాష్ట్రాల్లో అది ఏ మేరకు అమలవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.